జోష్న విషయంలో దశరథకి మొత్తం నిజాలు ఒక్కొక్కటిగా తెలుస్తూ ఉన్నాయన్నమాట. దాసు దగ్గరికి జోష్న వచ్చింది అన్న విషయం కళ్ళారా చూశాడు. అందులోనూ జోష్న చెవి రింగు ఒకటి అక్కడే పడిపోయి ఉంటుంది. అది తీసుకొని వచ్చి జోష్నకే ఇస్తాడు. జోష్న నీ చెవి రింగు పడిపోయినట్టుంది చూడు అని ఇవ్వగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాడీ ఇది మీకెక్కడ దొరికింది అని కంగారుగా అడుగుతూ ఉంటే, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని అడుగుతాడనమాట ఏం తెలియనట్టుగా. తన నోటి నుండి ఏమైనా నిజాలు చెప్తుందా లేదా అని చూద్దాం అనుకుంటాడు. కానీ జోష్న డాడీకి మొత్తం నిజం తెలిసిపోయినట్టుంది, అయినా కూడా నన్ను అడగడం లేదంటే ఎందుకు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే ఇంతలో పారిజాతం వస్తుంది. నిన్నెక్కడో పోయిందని చెప్తూ నేను దశరథ నీకు దొరికిందా, ఎక్కడ దొరికిందంటే గార్డెన్లో అని చెప్పగానే కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అనమాట జోష్న. అమ్మయ్య నన్ను చూడలేదులే అక్కడ అని. కానీ ఎప్పటికైనా నిజాలు బయటపడాల్సిందే కదా అని ఒక డైలాగ్తో పూర్తిగా అర్థం చేసుకుంటుంది దశరథకి నిజం తెలిసిపోయిందని. ఇంతలో కార్తీక్ వాళ్ళ నాన్న శ్రీధర్ శివనారాయణ ఇంటికి వచ్చి ఓ పెద్దగా రచ్చలేపుతాడనమాట. నేనే శౌర్యకి హెల్ప్ చేశాను డబ్బులు ఇచ్చి అని కావేరి చేసిన సహాయాన్ని ఈయన అకౌంట్లో వేసుకొని చెప్తాడనమాట. అప్పుడు జోష్న కోపంగా చూస్తుంది. నేనేదో దీపతో సెటిల్మెంట్ చేసుకొని బావను వదిలేసి వెళ్ళిపోతుందని డీల్ మాట్లాడుకుంటే నువ్వా డబ్బులు ఇచ్చింది అని. అయితే మొత్తం మీద కావేరి ఇచ్చిన విషయం తెలుసుకొని సుమిత్ర థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ వదినా, నేను చేయలేని సహాయం నువ్వు చేశావు. నేను దీపకి రుణపడి ఉన్నాను. ఆ రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. ఎప్పటికైనా నువ్వు నేను దీప రుణాన్ని తీర్చుకోవాలంటూ చెప్తూ ఉంటుందన్నమాట. చాలు వదిన, ప్రేమ నోరారా ప్రేమగా వదిన అని పిలిచావు, అంతకన్నా ఇంకేముంటుంది అని కావేరి సుమిత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి శ్రీధర్కి కోపం వస్తుంది. ఇంకా చాలే మాట్లాడుకున్నవి ఇంక పద అని చెప్పని కావేరిని తీసుకుని వెళ్ళిపోతారు.